అందరికీ నమస్కారాలు. నా పేరు భీమశెట్టి వెంకటేశ్వర్లు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య వారం నుంచి అనేక మంది రకరకాల ఆరోపణలు, రకరకాల నిందలు, రకరకాలటువంటి వ్యవహార శైలితో అతని మీద మాట్లాడటం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా తెలంగాణ యావత్ ప్రజలకు కానీ, తెలంగాణ అస్తిత్వాన్ని గౌరవించేటువంటి అక్కడున్న మేధావులకు కానీ, అక్కడున్న ప్రజలకు కానీ నేను విన్నవించుకుంటున్నటువంటి అంశాలు మీరు ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. మీ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ 10 సంవత్సరాలు పనిచేశారు. కేసీఆర్ చేసినటువంటి వాగ్దానాలు ఏ రోజన్నా ఫుల్ఫిల్ చేశారా? రకరకాల ప్రాజెక్టులు కట్టారు, అంతా అవినీతిమయమే, డొల్లతనమే. అదేవిధంగా పేద ప్రజలకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, ఇచ్చిన వాగ్దానం ఏ రోజు నెరవేర్చలేదు. అదే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 111 జీవో తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి భూదందాల మీద ఖచ్చితంగా నేను ఆ విషయాల మీద పరిష్కరిస్తాను, వాటిని వెలుగు తీసుకొస్తాను, వాటి వెనక ఆ భూదందాల వెనక ఉన్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి యొక్క వాగ్దానం ఎట్లా పోయింది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయలు అవినీతి జరిగినదని స్వయానే మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి దాని మీద నేను ఒక కమిషన్ వేస్తాను, సిఫారసు తీసుకుంటాను, దాని మీద ఖచ్చితంగా చర్యలు చేపడతానని చెప్పడం జరిగింది. మరి ఏవి చర్యలు లేదు. మరి గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ 1200 మంది అమరవీరులకు అన్యాయం జరిగింది, వారికి ఇంటింటి ఉద్యోగం ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ వాగ్దానము గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎందుకు ఫుల్ఫిల్ చేయలేదు అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తి తన రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మాలనికి ప్రయత్నం చేశాడు. ఎందుకు అతన్ని ప్రశ్నించడం లేదు? ఎందుకు అతన్ని అరెస్ట్ చేయలేదు? ఎందుకు అతన్ని కట్టడి చేయకుండా వదిలివేయడం జరిగిందని సందర్భంగా తెలంగాణ ప్రజలను గుర్తు చేస్తున్నా. తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి గత ప్రభుత్వ నాయకుడి యొక్క కూతురు కల్వకుంట్ల కవిత గారు కొన్ని 100 కోట్లు స్కామ్ చేసి లిక్కర్ రాణిగా పేరు పొందింది. ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి ఆ యొక్క తిహార్ జైల్లో చిప్పకూడి తిని కూడా నేను ఏమి చేయలేదు, నేనంతా క్లీన్ చిట్గా ఉన్నాను, అసలు నేను అలాంటి అవినీతి చేయలేదు అంటుంది. నిప్పులేంది పొగొస్తుందా అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. మరి మరొక వాళ్ళ యొక్క అన్నగారు చంద్రశేఖర్ మాట్లాడుతుండు, తెలంగాణలో ఓజీ ఎవరై అంటే మా నాన్నగారే అంటుండు. ఓజీయే కరెక్టే. మరి ఏం చేసింది తెలంగాణ ప్రజలకి? తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికి, తెలంగాణ యొక్క అస్తిత్వానికి, తెలంగాణ యొక్క గౌరవానికి ఏ రోజన్నా మీరు తోడ్పడారా? 1000 కోట్ల ఆస్తులు గతంలో మీరు ప్రభుత్వంలో రాకముందు మీ యొక్క ఎంత వస్తుంది, మీ యొక్క అఫిడేట్లు ఎంత పెట్టారు, ప్రస్తుతం ఎంత వస్తుందో ఈ సందర్భంగా సిబిఐ ఏపించి మీ యొక్క ఆస్తిని వెలుగు తీయాలని గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు మేము గతంలో చేసినటువంటి ప్రతి అవినీతిని వెలికి తీసి దాని వెనుకున్నటువంటి ప్రజలకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరి చేయడం మర్చిపోయినరు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ యొక్క అన్న కుమారుడు దాదాపుగా 150 కోట్ల ఖరీదు చేసి పేద భూములను ఆక్రమించుకోవడం జరిగింది. మరి వారి మీద చర్య లేదు. అదేవిధంగా ఎంఐఎం పార్టీ, మీ దోస్తుగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ అధినేత ఒక మహిళా కాలేజ్ కట్టి చెరువును మొత్తంగా పూర్తి చేసి మహిళా కాలేజ్ కట్టడం జరిగింది. దాని మీద మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు కోటి చెరువును
10 ఎకరాల భూమిని ఆక్రమించారు అంటుండు. ఆయన ఆక్రమించలేదయ్యా, 10 ఎకరాలు కొన్నాడు, రిజిస్ట్రేషన్ ఉంది. ఒకవేళ ఆ తప్పిదం రిజిస్ట్రేషన్ అయితే అతను ఏమంటుండు, మీ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి అది తప్పిదం అయితే నేను తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానంటుండు. మరి మీ అవినీతి చేసినటువంటి తెలంగాణ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ మీ యొక్క గతంలో ఉన్న ఆస్తులంతా, ప్రస్తుతం ఆస్తులంతా బయటకు తీసి వారి యావత్ ఆస్తులందరినీ జప్తు చేయండి, జప్తు చేయండి. అది కదా దమ్ము మీది. మీ తెలంగాణ యొక్క ప్రజల యొక్క కష్టాలను దోచుకున్నటువంటి నాయకులు యొక్క యావత్ ఆస్తులన్నింటినీ ఖచ్చితంగా ఒక వైట్ పేపర్ లాగా చూపించండి. ఆయన తెలిసి కొన్నాడో తెలియక కొన్నాడు, రిజిస్ట్రేషను అది తప్పిదం జరుగుతుందని చెప్తున్నారు కదా ఆయన. కానీ కొంతమంది వ్యక్తులు, ఈ సోకాల్ పర్సన్ మన మీడియా ముందుకు వచ్చి మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా మన గుర్తింపు తెచ్చుకోవాలని తాతాలాడతా, నేనే మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్, నేనే ప్రశ్నిస్తున్నా అని చాలా మంది సోకాళ్ళు మేధావులందరూ మీరు ప్రశ్నిస్తుండ్రు. మరి మీ వెనక ఉన్నటువంటి ఆ గురిగింజ నల్లతనం గురించి కూడా మీరు కూడా ప్రశ్నించాలి కదా అని ఈ సందర్భంగా ఆ సోకాల్ జర్నలిస్టుని నేను ప్రశ్నిస్తున్నా. మీరు తెలంగాణ యొక్క అభివృద్ధిలో ఏనాడన్నా వాళ్ళ యొక్క కష్టాల్లో, అక్కడ ఉన్నట్టు ప్రజల యొక్క సమస్యల మీద, ప్రజల యొక్క అభివృద్ధి మీద ఏనాడన్నా మీరు ప్రయత్నం చేశారా? ఏనాడన్నా? రేవంత్ రెడ్డి గారు, మీ యొక్క జర్నలిస్టులు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద హననం చేస్తుంటే, మర్యాదపూర్వకంగా మాట్లాడకుండా ఉంటే, మరి మీరు చర్య తీసుకోకపోతే మేము మాట్లాడితే అబ్బా నన్ను అట్లా మాట్లాడండి, ఓ నన్ను అట్ట మాట్లాడకూడదు అంటే మీకొక్కడే సంస్కారం ఉంది, మాకు సంస్కారం లేదా? అంటే మీకొక్కలకే ఆ యొక్క ఇంకిత జ్ఞానం ఉంది, మాకు లేదా? మీరు ఎప్పుడైతే తప్పిదాలు చేశారో ఖచ్చితంగా ప్రశ్నిస్తారనే విషయం మర్చిపోయి, ఒక వ్యక్తిని వేలెత్తి చూపించేటప్పుడు 4 వేలు మన వైపు ఉన్నాయని మర్చిపోయి మీరు మాట్లాడి ఈరోజు నన్ను అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మరి తెలంగాణలో ఇంత అవినీతి జరిగినా, తెలంగాణలో వీరి యొక్క ప్రజలకు ఎన్నో కష్టాలున్నా, ఎన్నో నిరుద్యోగ సమస్యలున్నా, రైతు సమస్యలున్నా ఏనాడు పట్టించుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. అదే విధంగా తెలంగాణలో మన దేశం కానటువంటి పౌరులు ఎంతో మంది అక్కడ నివసిస్తుండ్రు, రోహింగ్యాలు ఉన్నారు. మరి వారిని ఎందుకు తన్ని ధరమి బయటికి తోయలేదు, మీరు బయటికి పంపించలేదు? ఎందుకు? దేని వలన? మీరు పక్క రాష్ట్రం నుంచి వచ్చి మన యొక్క హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ పౌరుడు నివసిస్తుంటే వారి మీద రకరకాల గతంలో మీరు ఉద్యమం చేయడం జరిగింది. మరి వేరే దేశస్తులు, భారతీయ పౌరులు కాదు, వేరే దేశస్తులు వచ్చి ఈ దేశంలో నివసిస్తూ, మీ ప్రాంతంలో నివసిస్తూ మీ అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా నిత్యము అన్యాక్రాంతంగా ప్రవర్తిస్తూ, అవినీతిగా ప్రవర్తిస్తూ అనేక విధాలుగా నష్టపడుతున్న వ్యక్తుల మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అదేవిధంగా మీరు ప్రాంతీయతత్వాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్న వ్యక్తులను ఎందుకు కట్టడి చేయలేదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఒక రాష్ట్రము, భారత రాజ్యాంగంలో అనుగుణంగా ఉండే రాష్ట్రము. మీకేం ప్రత్యేక రాజ్యాంగం ఏం లేదు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో లాగా ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ మీకేం లేదు. మీరు మాట్లాడుతుండ్రు, చాలా మంది మాట్లాడుతుండ్రు, మీరు ఎందుకు కట్టడి చేయట్లేదు? ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొక ఆయన తెలంగాణలో ఉన్నటువంటి జడ్చర్ల ఎమ్మెల్యే అరుంధతి రెడ్డి గారు మొట్టమొదటిసారి గెలిచిందంట. గెలిచాక ఇతను ఆత్రం తట్టుకోలేక ఏం మాట్లాడుతుండో అతనికి అర్థం కాక తన యొక్క నియోజకవర్గంలో సమస్యలను గాలికి వదిలేసి అక్కడ ఉన్న ప్రజల యొక్క ప్రయోజనాలు పక్కదారి పెట్టించి మీడియా ముందుకు వచ్చి రాబోయే కాలంలో నాకు సీట్ వస్తుందో రాలేదో నేను అక్కడ ఏం చేయలేను కాబట్టి మీడియా ముందుకు వచ్చి ఆంధ్ర రాష్ట్రం యొక్క నాయకులను నేను మాట్లాడితే, పవన్ కళ్యాణ్ మీద బురద చల్లితే, విషం చల్లితే అప్పుడు నాకు గుర్తింపు వస్తుంది, తెలంగాణ ప్రజలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారనే ఆలోచనలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారయ్యా. అది తప్పిదము. మనము ఒక ప్రజాప్రతినిధి అనే వ్యక్తి ప్రజలకు సేవ చేయడానికి రావడం జరిగింది, కానీ నీ యావత్ ఆస్తి కోసమో లేకపోతే నీ అభివృద్ధి కోసమో నీ కుటుంబ అభివృద్ధి కోసం కాదు నాయనా.
ప్రజా ప్రయోజనం చేకూర్చాలి. ఇది మరిచి ప్రవర్తిస్తున్న మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను నాయనా. నువ్వు పవన్ కళ్యాణ్ అన్న తెలంగాణ రాష్ట్రానికి కానీ భారతదేశంలోని ఎక్కడ సమస్య వస్తే, ఎక్కడ వరదలు వస్తే, ఎక్కడ ఆ ప్రజలు ఇబ్బంది పడితే అక్కడ స్పందిస్తూ ఎంతో కొంత సహాయం చేస్తున్నావు. నీ జడ్చర్లోని యావత్ ఆస్తిని ప్రజలకు ఆశించేయి, చేయి, నువ్వు ప్రజలకు సేవ చేయి. అది కదా ప్రజలు కోరుకునేది. నీకు ఓటేసింది ఎందుకు? ప్రజలకు మేలు చేసే విధంగా నువ్వు రాష్ట్ర శాసనసభలో, ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి రాష్ట్ర శాసనసభలో నువ్వు మాట్లాడాలి కదా. ప్రజలను ఉద్దేశించి నువ్వు ఇప్పసార గురించో లేకపోతే ఇంకోటి గురించో మాట్లాడతావా? ఏం సమస్యలు లేవా? నీవు ఒక పెద్ద మేధావిగా మాట్లాడతావు. పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, ఆహో అనమాట. నీకు అర్థం కాకపోతే నన్ను అడుగు, నేను చెప్తా కదా. నీకు ట్రాన్స్లేషన్ కాకపోతే అడుగుయా, చెప్తాం మేము. ఆయన మాట్లాడే ఆయన భావజాలాన్ని వ్యక్తీకరించేటువంటి స్వేచ్ఛను కూడా హరించి మీరు ఎట్లా మాట్లాడుకో ఇట్లా మన నువ్వు దిశానిర్దేశం చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఒక వ్యక్తిని మాట్లాడేటప్పుడు వాళ్ళ కుటుంబాన్ని నడి బజారుకి వీడ్చేటప్పుడు మరి మన కుటుంబాలు ఉన్నాయి, మనకు ఒక వ్యక్తిత్వం ఉంది, మన గౌరవం ఎలా అయితే నష్టపోయి బజారు బాలవుతే మనం ఎంత బాధపడతామో అవతల కుటుంబ వ్యక్తులు, అవతల ప్రజాప్రతినిధులు కూడా అదే విధంగా బాధపడతారని ఇంకిత జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు మేము ఎందుకు ప్రశ్నించకూడదు? మీరు చేస్తున్నటువంటి ప్రతి తప్పిదాన్ని కానీ, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న ప్రతి చర్య కానీ, ప్రతి అవినీతి కానీ, రైతుకు వచ్చిన ప్రతి నష్టం కానీ, ప్రతి సమస్యను కానీ మేము ప్రశ్నిస్తాం. అది మా యొక్క భావ ప్రకటన స్వేచ్ఛ కలిగి ఉంది. మీరెవరయ్యా? మా అయ్య జాగిరు, మా అమ్మ జాగిరు, మా జేజే జాగిరు. ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రం ఎవడి జాగిరి కాదు. ఎవరికన్నా మీ రాష్ట్రం మీకేమన్నా రాసిచ్చిండ్రా? ఏమన్నా మీరేమన్నా రిజిస్ట్రేషన్ చేసుకుంటారా రాష్ట్రం మొత్తము? ఇది భారతదేశం అయ్యా. భారత రాజ్యాంగంలో ఈ రాష్ట్రం యొక్క రాష్ట్రాలకు సంబంధించిన విధి విధానాల గురించి అక్కడ పొందుపరచడం జరిగింది. ఈ రాజ్యాంగంలో 19 ఆర్టికల్లో అనేక అంశాలు వివరిస్తున్నాయి. భారతదేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎక్కడైనా భావ ప్రకటన చేసుకోవచ్చు, ఎక్కడైనా మాట్లాడవచ్చు. ఇవన్నీ మర్చిపోయి నీకు ఒక్కడికే ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఇక్కడ సహించడానికి ఎవరు ఉండరు నాయనా. మీకు తగిన బుద్ధి చెప్పడానికి మేము ఎప్పుడూ సంసిద్ధమై ఉంటాము. తెలంగాణ ప్రజలు చాలా మంది మంచి ఉన్నత స్థానం కలిగినటువంటి వ్యక్తులు ఆ యొక్క తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల గురించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు. అంతేగాని ఎవరి మీద సేవ చేసేటువంటి వ్యక్తి మీద బుర్ర జల్లి, విషం చల్లి అతను ఏ విధంగా ముందుకు రానియకుండా చేయాలని చూస్తే ఎవరు ఇక్కడ చేతులు ముడుచుకొని ఉండరు నాయన అని తెలియచేస్తూ ఇంకిత జ్ఞానంతో ప్రవర్తించి మీరు మీ యొక్క విధి విధానాలు రూపొందించుకుంటే బాగుంటుందని సందర్భంగా గుర్తు చేస్తూ జై హింద్, జై జనసేన.